అనేక నిధులు ఇస్తూ ప్రైవేట్ స్కూల్ కు పోటీ పడిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ తయారు చేసినారు. ఇప్పుడు ఉండే మినిస్టర్ నారా లోకేష్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలని ఒక కొత్త టెక్నాలజీగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్న సమయంలో మన మారుమూల ప్రాంతంలో ఇట్లా ఇబ్బందులు ఉండడం చాలా బాధాకరం. కాబట్టి ఇవన్నిటికీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ ట్యాప్లు కావచ్చు, అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటో కావచ్చు, ఆ ట్యాపులు మహా అయితే చిన్న చిన్న ఫండింగ్ తో అయిపోతుంది. అట్లాంటివి కూడా గవర్నమెంట్ చేయలేదు, మేము చేయలేదు అనేది కాకుండా మా దృష్టికి తీసుకొస్తే వాటిని మేము రిపేర్ మరమ్మతులు చేయించడానికి మేము రెడీగా ఉన్నాం. దాంతో పాటుగా ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో వాటర్ ఫిల్టర్ పెట్టినారు కదా, అది కూడా ప్యూరిఫై, అది కూడా రిపేర్ ఏదైనా ఉంటే కూడా అది కూడా మేము సొంతంగా చేపించడానికి కూడా రెడీగా ఉన్నాం. దాన్ని కూడా మేము చేపిస్తాం, ఆ ట్యాప్ కూడా మేము చేపిస్తాం. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనలోనే పోరాడిన మహిళ, వీర మహిళ. అట్లాంటి దేశ చరిత్రలోనే ఉండే ఒక గొప్ప నాయకురాలు ఈరోజు మనకు ఫోటో చినిగిపోవడం చాలా మన దురదృష్టకరం. కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్నవి మీరు చూసుకోవాలి. అలాగే స్కూల్లో సరిగ్గా లైట్లు లేవు, ఫ్యాన్ లేవు. ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే మా దృష్టిలో ఉంచితే మేము దాన్ని క్లియర్ చేసేదానికి కూడా మేము గుర్తుంటాం. మీకు ఇక్కడ ఏమి కావాలనే ముందు మీరు ఒక లెటర్ రూపంలో రాసి మా నాయకునికి ఇస్తే, స్థానిక నాయకులు రామలింగ గారు ఉంటారు, వారికి ఇవ్వండి, మాకు అందిస్తారు. మేము త్రూగా కలెక్టర్ ద్వారా మాట్లాడి ఈ సమస్యను క్లియర్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. పడినా తడబడని అడుగులు వెయ్యి లోహుల గుండెలు గడగడలాడే గర్జన చెయ్యి. శ్రీరాముడు వదిలిన బాణమువై, పరమశివుని త్రిశూలమువై, పరశురాముని గండ్రగొడ్డలై, ప్రచండ మారుతి వజ్రఘాతమై ఈ దేశం రాతను మార్చగలే, మోడీని మళ్ళీ గెలిపించగలే.